వాక్యాలు ఏదో షెడ్యూల్ను ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వాక్యాలపై సుప్రీం ధ్వజం. అసెంబ్లీలో నేతల వాక్యాలకు పవిత్రత ఉంటుందని మళ్ళీ అలాంటి వాక్యాలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకున్నా న్యాయస్థానాలు చేతులు కట్టుకు కూర్చోవాలా అని ఆగ్రహం. ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. అయితే ఈ సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఏంది మరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు. స్పీకర్ కూడా ఇక్కడ తెలివిగా వ్యవహరిస్తున్నాడు. స్పీకరు ఏ నిర్ణయం తీసుకోకుండా దాన్ని హోల్లో పెట్టిండు. దాన్ని రిజెక్ట్ చేసినా సుప్రీంకోర్టు పోతే బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. దాన్ని అపోజ్ చేసినా నష్టమే, లేదా దాన్ని పాజిటివ్ చేసినా నష్టమే. అంటే దాన్ని ఆమోదించింది అనుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఆమోదించలేదనుకోండి, రిజెక్ట్ చేసిన అనుకోండి, వాళ్ళు కోర్టుకు పోతారు. ఇట్లా స్పీకరు దాన్ని రిజెక్ట్ చేసినని కోర్టుకు పోతారు. కాబట్టి స్పీకరు ఏ నిర్ణయం తీసుకోకుండా దాన్ని హోల్లో పెట్టిండు. దానివల్ల సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం మీదనే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్పీకరు కొన్ని రోజులైన తర్వాత ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు దీని మీద నిర్ణయం చేసేటువంటి అవకాశం ఉంటుంది, జడ్జిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీకర్ కూడా ఆచితూచి ఈ విషయంలో వివరిస్తున్నాడు. అయితే ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ రెడ్డి ఇదివరకు చెప్పిండు, అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావని చెప్పిండు. అంటే ఇది సుప్రీంకోర్టులో ఈ వ్యవహారం, ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నప్పుడు ఈ కేసు మీద రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడతారని మళ్ళీ 2 మొట్టికాయలు వేసింది. చాలా మొట్టికాయలు వేసినట్టుంది. ఇప్పటికీ అసెంబ్లీలో నేతలు, అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేలకు నేతలకు చాలా విలువ ఉంటుంది, పవిత్రత ఉంటుంది. ఆ పవిత్రతను రేవంత్ రెడ్డి దెబ్బతీసిండు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పకనే చెప్పింది. మళ్ళీ అట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దట. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్యలు తీసుకోకుండా న్యాయస్థానాలు చేతులు కట్టుకొని ఊకోవాలా అంటుంది. వాస్తవమే, స్పీకర్ ఇక ఎలక్షన్ల దాకా జరుపుకుంటూ వస్తూనే ఉంటాడు. ఇక రేపు నిర్ణయం తీసుకుంటాం, ఇక సంవత్సరానికి తీసుకుంటాం, ఇంకా 4 ఏళ్ళకి తీసుకుంటాం అని. అంటే స్పీకర్ ఎన్ని రోజులైనా చర్య తీసుకోకపోతే న్యాయస్థానాలు చేతులు కట్టుకొని ఊకోనా మేము నిర్ణయం తీసుకుంటాం అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్తుంది. ఆర్టికల్ 142 ప్రకారం చర్యలు తీసుకోవచ్చట సుప్రీంకోర్టు. అంటే వాళ్ళు అనర్హులను ప్రకటిస్తుంది, లేదా వాళ్ళు మంచోళ్ళని ఏదో ఒక నిర్ణయం సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం తీసుకునే అవకాశం ఉంటుందట. సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది. సభాపతి ఏం నిర్ణయం తీసుకుండు, సభాపతికి ఏం లెటర్లు ఇచ్చిర్రు, అసలు విషయం ఏంటి అనేటువంటిది సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేసే అధికారం ఉందట. మొత్తం మీద ఈ స్పీకరు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేనప్పుడు సుప్రీంకోర్టే ఇక జోక్యం చేసుకొని ఎన్నికలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది.